వీధుల్లో మన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రపంచ దేశాలకు మన సత్తా ఏంటో ఎయిర్ ఫోర్స్ చూపించింది. అత్యాధునిక యుద్ధ విమానాలతో మన వైమానిక దళం ఆకాశంలో గర్జించింది. ఎవరికీ సాధ్యం కాని విన్యాసాలతో ఆకట్టుకుంది. గగన వీధుల్లో గర్జించిన మన ఎయిర్ ఫోర్స్. ప్రపంచ దేశాలకు మన సత్తా చాటిన వీరులు. ఆకాశంలో యుద్ధ విమానాలతో విన్యాసాలు. భారత త్రివిధ దళాల్లో ఎయిర్ ఫోర్స్ చాలా ప్రత్యేకం. ఇప్పటి వరకు దేశం ఎదుర్కొన్న అన్ని యుద్ధాల్లో భారత వైమానిక దళం కీలక పాత్ర పోషించింది. పరిస్థితులు చేయి దాటినప్పుడు రంగంలోకి దిగేది వైమానిక దళమే. గగన వీధుల నుంచి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. శత్రువును చీల్చి చెండాడుతోంది. అలాంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదలై 89 సంవత్సరాలవుతోంది. ఈ సందర్భంగా గగన వీధుల్లో మన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా మన బలం బలగం ఏంటో శత్రువులకు తెలిసేలా చేసింది వైమానిక దళం. ఆకాశంలో గర్జించింది. ఇందులో ప్రదర్శించిన ఒక్కో యుద్ధ విమానానికి ఒక్కో ప్రత్యేకత, ఒక్కో చరిత్ర ఉంది. ఈ విమానాలు యుద్ధ సమయాల్లో శత్రువులను తోకముడిచేలా చేశాయి. భారత వాయుసేనలో ప్రస్తుతం సుమారు 1400 ఎయిర్ క్రాఫ్ట్లు, 1,70,000 మంది సిబ్బంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఉన్న హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆసియాలోనే అతిపెద్దది. ప్రపంచంలో 8వ పెద్ద ఎయిర్ బేస్ గా పేరుంది. అందుకే ఇక్కడ ఉత్సవాల్ని నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 4వ అతిపెద్ద వైమానిక దళం. అమెరికా, రష్యా, చైనా మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. అంటే మన సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్లోని అన్ని స్పెషల్ ఫోర్సుల్లో ఎయిర్ ఫోర్స్ శిక్షణ కాలమే అత్యధికం. ఇందులో కఠిన శిక్షణ ఇస్తారు. కేవలం యుద్ధాల్లో మాత్రమే కాదు, దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగుతోంది. 1987లో గుజరాత్ తుఫాన్, 2004లో సునామీ, ఉత్తరాది వరదల సమయంలో సేవలందించింది. ఉత్తరాఖండ్ వరదల సమయంలో 20,000 మందిని మన ఐఏఎఫ్ కాపాడింది. యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్రోత్సాహంతో పుట్టుకొచ్చింది మన ఎయిర్ ఫోర్స్. భారత వాయుసేన అక్టోబర్ 8, 1932న అధికారికంగా బ్రిటిష్ పాలనలో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అనుభవం మనకుంది. అప్పట్లో ఈ ఫోర్స్ ను రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా పిలిచేవారు. పాక్, చైనాతో జరిగిన యుద్ధాల్లోనూ ఐఏఎఫ్ సేవలు మరువలేనివి. మన సత్తా ఏంటో శత్రువులకు చూపించాయి. గగన వీధుల్లో భారత గర్జన ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా చూపించాయి. స్వాతంత్ర్య అనంతరం వాయుసేన క్రమక్రమంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ రేస్లో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ను సైతం వెనక్కి నెట్టేసింది. ఆపరేషన్ పుమాలై, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్, ఇలా ఎన్నో ఆపరేషన్లలో ఐఏఎఫ్ తన పరాక్రమమేంటో చూపించింది. మన దమ్ము, ధైర్యం ఎంతుందో ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే స్థాయిలో మన ఎయిర్ ఫోర్స్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఒక్కో యుద్ధ విమానం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంది. ఇవి కథన రంగంలోకి దూకితే మన ప్రత్యర్థులు తోకముడవాల్సిందే. ఇవి శత్రువులకు చెమటలు పట్టించాల్సిందే. ఇంతకీ మన ఎయిర్ ఫోర్స్ ఆయుధ బలం ఎంత? వైమానిక దళం బలగం ఎంత? ప్రత్యర్థులపై పిడుగుల వానను కురిపిస్తూ సుదూర లక్ష్యాలను సైతం అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల యుద్ధ విమానాలు మన దగ్గరున్నాయి. ఇందులో ఒక్కో విమానం ఒక్కో ప్రత్యేకతను కలిగుంది. పాత విమానాలతో పాటు మన మిత్ర దేశాలతో ఒప్పందాలు చేసుకుని రాఫెల్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇలాంటి విమానాలన్నీ మన ఎయిర్ ఫోర్స్ కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో కొత్తగా చేరిన కీలక అస్త్రం రాఫెల్. ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ విమానాలుగా పేరుగాంచిన ఇవి
గంటకి 2222 కిలోమీటర్ల వేగంతో 50,000 అడుగుల ఎత్తుకు ఎగరగలవు. ఒకేసారి 9,500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం రాఫెల్ సొంతం. నిమిషానికి 2,500 రౌండ్లు ఆయుధాలను పేల్చగలదు. అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలగడం రాఫెల్ అతిపెద్ద ప్రత్యేకత. ఇక రెండోది మిరాజ్ 2000. ఇది తక్కువ వ్యవధిలో భారీ మొత్తంలో ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో మిరాజ్ 2000 యుద్ధ విమానాలదే కీలక పాత్ర. మిరాజ్ 2000 యుద్ధ విమానాన్ని దసో ఏవియేషన్స్ లైసెన్స్ తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఇది గంటకు 2,795 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీనిలో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ లైటింగ్ తో శత్రువుల్ని ఆటోమేటిక్ గా గుర్తించగలిగే సామర్థ్యం ఉంది. నిమిషాల వ్యవధిలో శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో దిట్ట. ఒక్క నిమిషంలో 1200 నుంచి 1800 రౌండ్ల ఫిరంగుల్ని పేల్చగలదు. చిమ్మ చీకట్లో కూడా లక్ష్యాలను ఛేదించి ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. ఇక భారత వైమానిక దళం విస్తృతంగా ఉపయోగించే యుద్ధ విమానాల్లో MiG-21 బైసన్ ఒకటి. ఇది సింగిల్ ఇంజిన్, సింగిల్ సీటర్, మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. గరిష్టంగా గంటకు 2,230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. రష్యా నుంచి తెచ్చుకున్న ఈ విమానాలు మన ఎయిర్ ఫోర్స్ కు బ్యాక్ బోన్ గా నిలిచాయి. ఇందులో 23 mm ట్విన్ బ్యారెల్ ఫిరంగి ఉంటుంది. MiG-27 సోవియట్ యూనియన్ కు చెందిన మికోయాన్ గురెవిచ్ డిజైన్ బ్యూరో దీనికి రూపకల్పన చేసింది. ఇది కూడా సింగిల్ సీటర్, సింగిల్ ఇంజిన్ విమానం. వ్యూహాత్మక దాడుల్లో కీలకంగా పనిచేస్తుంది. గంటకు 1700 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. 4,000 కిలోల ఆయుధ సామగ్రిని మోసుకెళ్లగలదు. సుఖోయ్ 30 MKI విమానాల తర్వాత రెండో వరుస రక్షణగా MiG-29 విమానాలను వినియోగిస్తున్నారు. ఇవి గంటకు 2,445 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలవు. ఈ యుద్ధ విమానాల్లో 30 mm ఫిరంగి ఉంటుంది. వీటికి క్షిపణులు తీసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. అలాగే రష్యా నుంచి తెచ్చుకున్న సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు 2002లో భారత అమ్ముల పొదిలో చేరాయి. గాల్లో నుంచి గాల్లోకి, గాల్లో నుంచి భూ ఉపరితలంపైకి దాడి చేయగలవు. వీటిలో 2 ఇంజన్లు, 2 సీట్లు ఉంటాయి. 8,000 కిలోల ఆయుధ సామగ్రిని మోసుకెళ్లగలవు. గరిష్టంగా గంటకు 2,500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్, ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా జాగ్వార్ను అభివృద్ధి చేశాయి. గంటకు 1350 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. సింగిల్ సీటర్ విమానం, 2 ఇంజన్లుంటాయి. శత్రువుల భూభాగాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేయగలదు. ఇందులో 2 30 mm తుపాకులుంటాయి. 4,750 కిలోల వరకు బాంబులు, ఇంధనాన్ని మోసుకెళ్లే సామర్థ్యం దీనికుంది. ఇవన్నీ మా గర్జించే విహంగాలని గర్వంగా చాటి చెప్పింది మన ఎయిర్ ఫోర్స్.